ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చేసుకుంటూ ఉంటామండి. ఇది ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉపవాసం అంటే మన మనసుని భగవంతునికి దగ్గరగా చేయడం అని అర్థం. అయితే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు దీనిని తింటే చాలండి, ఉపవాసం ఉన్నటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు. మరి అది ఏంటి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. హిందువులు తొలి పండుగగా ఖ్యాతికెక్కినటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం అయితే ఉంది. ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా అయితే చేస్తారండి. దీనికి శయన ఏకాదశిని హరివాసరం అని చెప్పి, పేలాల పండుగ అని చెప్పేసి పేరు. వర్షాకాలం కాస్త ఊపందుకుని చెప్పేసి నేల తడిసి చెరువులు అన్నీ నిండే కాలం అండి. మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారండి. అందుకని చెప్పి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. పూర్వం ఈరోజు పొలం పనులనేవి స్టార్ట్ చేసేవాళ్ళండి. ఏదైనా సందర్భాన్ని మనం టీవీతో ప్రారంభిస్తాం కదా, అది మన అలవాటు కాబట్టి అందుకే ఆ కాలంలో తేలికగా దొరికేటువంటి పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటూ ఉండేవాళ్ళండి. అయితే పేలాల పిండి తినడం వలన ఏంటండి అంటే ఈ కాలంలో దాడి చేసేటువంటి కఫ సంబంధమైనటువంటి రోగాల నుంచి కూడా మనకి రక్షణ ఇస్తుందని చెప్పేసి చెప్తారు. ఈ ఏకాదశిని తొలి అనడంలో ఇంకొక విశేషం ఏంటండి అంటే మనకి తొలి ఏకాదశి నుంచే మనకి పండగలు అనేవి అన్నీ స్టార్ట్ అయిపోతండి. వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, పౌర్ణమి, రాఖీ పండుగ, ఇవన్నీ ఇలా మనకి ఒక వితిన్ ఒక 15 డేస్ మధ్యలోనే మనకి ఏదో ఒక పండుగలు అనేవి వస్తూ ఉంటాయి. సో అందుకని చెప్పి తొలి పండుగగా చెప్తారు. సంస్కృతంలో దీన్ని ప్రథమ ఏకాదశిగా అంటారు. ఈ ఏకాదశి నుంచి ఆ విష్ణుమూర్తి 4 మాసాల పాటు యోగ నిద్రలో ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అందుకే ఈ రోజుని శయన ఏకాదశి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఈ రోజు నుంచి కూడా రాత్రి వేళలు అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆ స్థితి కారణి యొక్క విశ్రాంతిగా భావించడం జరుగుతుందండి. ఇట్లా నిద్రించినటువంటి విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వచ్చేటువంటి ఉద్దాన ఏకాదశి రోజున మేల్కొని తన భక్తులకు దర్శనమైతే ఇచ్చేవాళ్ళు. ఈ 4 మాసాల పాటు కూడా కొందరు చాతుర్మాస వ్రతం అనేటువంటి దీక్షను చేస్తూ ఉంటారండి. ఇక ఈ ఏకాదశి అనగానే ఉపవాసం అనేది మనకు గుర్తొస్తుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వర్షాలతో పెరిగిపోయేటువంటి రోగాలతో శరీరం అనేది బలహీనంగా అయిపోతుందండి. ఇట్లా రాత్రి వేళలు కూడా మనకి పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన మనసుని, మన శరీరాన్ని, మనం అన్నింటినీ కూడా అదుపులో ఉంచుకోవటమే తొలి ఏకాదశి ఉపవాసం అండి. కనీసం ఒక పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం కనుక చేస్తే చాలా ఫలితం ఉంటుందని చెప్పేసి ఆయుర్వేదం చెప్తుందండి. అందువలన మనం ఒక 15 రోజులకు ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు ఈ తొలి ఏకాదశి అనేది మనకి సరియైన సమయం. ఈ తొలి ఏకాదశికి ఒక వారం ముందే పేలాల పిండిని అనేది మనం తయారు చేసుకుంటాం. ఈ పేలాలలో బెల్లాన్ని, యాలకులు చేర్చేసేసి దంచేసి ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. ఎందుకండి అంటే తొలి ఏకాదశి రోజు పేలాల పిండి ఖచ్చితంగా తినాలని చెప్తారు. పేలాలు పితృదేవతలకి చాలా ఇష్టమైనవండి. అందుకే మనకు జన్మనిచ్చిన పూర్వీకులను మనం ఈరోజు గుర్తు చేసుకోవటం అనేది మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా మనకి ఈ పిండి అనేది చాలా మంచిది. ఈ సమయంలో మన శరీరంలో ఉష్ణోగ్రతకి దేహం మార్పు చెందుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యేటువంటి టైం అండి ఇది. సో శరీరానికి వేడిని కలగజేయడానికి ఇస్తుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారి నుంచి బయటపడడానికి ఈ వ్యాధుల బారి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో అందుకే ఇది ఆనవాయితీ. గుళ్ళలో కూడా ఈ ప్రసాదం పెడుతూ ఉంటారండి. ఈ విధంగా మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా కొన్ని ప్లేసెస్‌లో పేలాల పిండి అంటారండి. ఇది ఇట్లా ఆ పేలాల పిండిని తినడం కూడా అనేది ఒక ఆచారంగా భావిస్తారండి. మన గోదావరి లో కూడా రైతులు కొత్త పాలేరులని కుదుర్చుకుంటూ ఉంటారండి. ఆ ప్రాంతాల్లో అటువంటి వాళ్ళకి కూడా తొలి ఏకాదశి ముందు దినాలు
ఆట విడుపు సమయాలు తొలి ఏకాదశి రోజు కానీ, ఆ తర్వాత ఈ రోజున కానీ కొంతమంది పాలేరులకు కొత్త బట్టలు అవి ఇవి అన్నీ ఇచ్చేసి, భోజనం పెట్టేసి, మంచిగా చేసే చూసుకునేటువంటి ఆచారం కూడా ఉందని చెప్తారండి. ఏరు ముందు ఏకాదశి ముందా అనేటువంటి కూడా ఒక సామెత అయితే ఉందండి. ఆషాఢం నుంచి వేకు ఉదయం అవ్వడం చేత ఏరు వాక పనులు అనేవి ప్రారంభించేటువంటి వాళ్ళు నీటి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. సాధారణంగా ఏకాదశి వరకు నీటి వనరుల్లో కొత్త నీరు అనేది రావడం జరుగుతుంది. సో, ఈ ఏరు ఏకాదశి పందెం వేసుకొని చెప్పేసి నేను ముందా నువ్వు ముందా అని చెప్పేసి పోటీ పెడతాయని చెప్పేసి చెప్తారు. ఇలా ఒక సామెత అయితే ఉందండి. వ్రతం అంటే కార్యాలను నెరవేర్చేది. సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు ఏకాదశి అనుగ్రహానికి సువాసనలు అందరు సుహాసినులందరూ కలిసి పూజ చేస్తారండి. ఇలా పరంపరగా వస్తుంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండే ఎంతో పుణ్యం వస్తుంది. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు అంతకుముందు రోజునేటువంటి రాత్రి నుంచి నిరాహారంగా ఉంటారండి. అట్లా చేస్తే మన జీర్ణ వ్యవస్థని ఏకాదశి వ్రతానికి సిద్ధంగా ఉంచుదాం. ఇదండి ఈ ఆచరణ వెనక అర్థం. ఇలా తొలి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్రలేచి తలస్నానాల కార్యక్రమాలు చేసేయాలి. ఇట్లా ఈరోజు నియమనిష్టలతో ఉపవాసం ఉండడమే కాకుండా ఆ శ్రీ మహావిష్ణువును మనం ఆరాధిస్తూ ఉండాల్సి ఉంటుంది. తులసీ దళాలతో ఆయనని పూజించి విష్ణు సహస్రనామం కవచం లాంటి స్తోత్రాలను ఆరాధిస్తూ ఉండాలి. కడుపు నిండినటువంటి మనిషి ధ్యాస పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది కదా. అలా ఉపవాసం ఉండడం వలన మన మనసు నిశ్చలంగా ఉంటుందండి. ఇట్లా నిశ్చలంగా ఉన్నటువంటి మనసు ఆ భగవంతుని మీద నిలిపితే వచ్చేటువంటి ఫలితాలు అనేవి వేరు. ఇట్లా స్థిరంగా ఉన్న మన మనసును జాగృతం చేసేందుకే ఈ తొలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ జాగరణలో రాత్రి సాగిపోయేటువంటి కొద్దీ మన మనసు అలసిపోతుంటుంది. అలా అలసిన మనసుకి సహాయంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే ఆ నామం మీద మన మనసు నిశ్చలమవుతుంది. మన మనసును, శరీరాన్ని మన యొక్క ఆధీనంలో తీసుకొని చేసేటువంటి ఉపవాసం సత్ఫలితాలను కలగజేస్తుందండి. ఈ ఉపవాసము జాగరణలో తొలి ఏకాదశి రోజు చేసిన తర్వాత నెక్స్ట్ డే తెల్లవారుజామున దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళాలి. అక్కడ తొలి ఏకాదశి ఉపవాసంలో జీర్ణ వ్యవస్థ కుదుట పడుతుంది కాబట్టి ఒక్కసారిగా దానికి ఆహారాన్ని అందించడము అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు కూడా మనం అతిగా భుజించకూడదు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు చాలామంది కూడా ఉపవాసం ఉండలేకపోవచ్చు. కానీ కొంతమంది ఆకలికి ఆగలేరండి. మరికొంతమంది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఉపవాసం చేయలేరండి. ఇట్లా ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని చెప్పేసి చెప్తారు. ఈరోజు ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ఆ విష్ణుమూర్తికి ఏదో ఒక సీజన్ ఫ్రూట్ను నైవేద్యంగా పెడితే ఆ పండును పెట్టి స్వీకరిస్తే చాలా మంచిదండి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా పేలాల పిండి మరియు స్వామికి సమర్పించినటువంటి పండును మనం స్వీకరిస్తే చాలా మంచిది. ఉపవాసం ఉన్నంత ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాలను పాటించండి. మంచి శుభ ఫలితాలను అయితే పొందండి. మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.